హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ పద్మ అర్ధ ఉత్తానాసనము. ఇక్కడ రెండు అర్ధాలు ఉన్నాయి. ముందుగా పద్మాసనము అర్ధంగా అంటే హాఫ్గా చేసి ఉత్తానాసనంలో వెళ్ళాలి. ఏ ఉత్తానాసనము? అర్ధ ఉత్తానాసనంలో వెళ్ళాలి. అంటే ఉత్తానాసనంలో వెళ్ళినప్పుడు మన ఒక కాలుని అర్ధ పద్మంలో పెట్టాలి. ఈ ఆసనము ఏ విధంగా మనకు బెనిఫిట్ అవుతుందో చూసే ముందు మనము ప్రిపరేషన్ చేద్దాము. అర్ధ పద్మాసనానికి లేదా పద్మాసనానికి ప్రిపరేషన్ చేయాలి. ముందుగా మనము పాదాలని బద్ధకోణాసనంలో పెట్టుకుందాము. ఇలా పాదాలని ఒక దగ్గర పెట్టేసి తొడలని బాగా పైకి కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా తొడలని బాగా పైకి కిందికి చేస్తూ వీపుని నిటారుగా చేసి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మన వీపుని నిటారుగా చేసి ఇలా తొడలని బాగా కదిలించాలి. ఇలా తొడలని కదిలించడం వలన తొడలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. తొడ కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి, ఫ్రీగా అయిపోతాయి. ఈ విధంగా కొంత సమయం పాటు మనము తొడలని ఇలా ఆడించి దాని తర్వాత హిండోలాసనంలో వెళ్దాము. ఇలా ఒక కాలుని మనము హిండోలాసనంలో పైకి తీసుకెళ్ళి కాళ్ళ వేలని మోచేతి వైపు తీసుకెళ్ళి ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండవచ్చు. చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ వీపుని నిటారుగా చేస్తూ అలానే ఉండాలి. దీని తర్వాత కాలుని ఇలా ఆడించుతాము. దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసేయండి. రెండో కాలుని కూడా అదే విధంగా ఆడించుతాము. సైడ్ టు సైడ్ చేయండి. ఎడమ పృష్ఠ భాగంలో తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాలుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కాలుని మనము అర్ధపద్మంలో పెట్టాలి. ఇలా పెట్టేసి వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. ఈ యొక్క తొడని పైకి ఉండకుండా కిందికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీకు అలా వీలు కాకపోతే ఫోర్స్ చేయకూడదు. ఈ యొక్క కుడి కాలు కింద మీరు బెడ్షీట్ పెట్టుకోవచ్చు, లేదా మ్యాట్ని ఇలా ఫోల్డ్ చేసి ఆ యొక్క మ్యాట్ని ఈ యొక్క తొడ కింద వచ్చేలాగా సపోర్ట్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. రెండు చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. వీపులో ఎలా అనిపిస్తుందో కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఉండవచ్చు. అలానే శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి ఈసారి కాలు మడమని పట్టుకోవడానికి ప్రయత్నించి కిందికి వెళ్ళిపోవాలి. ఈసారి చేతులను పైకి చేసి కాళ్ళని మార్చండి. కుడి కాలు కంటే ఎడమ కాలులో స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మోకాల్ని కింద ఎక్కువగా ప్రెస్ చేయరాదు. అలా చేసినట్టయితే మోకాళ్ళల్లో ఉండే కండరాలు గాయపడిపోవచ్చు. మీరు ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టయితే కాళ్ళని కిందికి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని నిటారుగా చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు వీపులో ఎలా అనిపిస్తుందో నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి.
మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి. ఈసారి కాలు మడమని పట్టుకొని కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని కింద పెట్టేసేయండి. ఇక మనము స్టాండింగ్లో వెళ్దాము. ఇలా సూటిగా నిలబడాలి. సూటిగా నిలబడి మనము మన కుడి కాలుని పద్మాసనంలో తీసుకెళ్తాము. ఇలా అయితే అందరికీ ఇలా పద్మాసనంలో కాలుని పెట్టి నిలబడడానికి రాదు. కాబట్టి ఇలా కాలుని మనము బంధించవచ్చు. ఇలా బంధించి ఒక చేతితో పట్టుకొని ఇక్కడ ఉండవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ మనము ఉత్తానాసనంలో వెళ్ళబోతున్నాము. నడుముని పట్టుకోండి. ఇలా బెండ్ అవ్వండి. వీపులో ఎలా అనిపిస్తుందో నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అయితే వెయిట్ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ యొక్క కాలు మడమ భాగాన్ని, హీల్ భాగాన్ని పొట్ట లోపలి భాగానికి తగిలించేలాగా చూస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మోకాల్ని కొద్దిగా బెండ్ అప్ చేయవచ్చు. వీపుని ఫ్లాట్గా పెట్టాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పాదాన్ని కిందికి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పాదాన్ని అలానే కింద పెట్టేసి నార్మల్గా నిలబడాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ఈ యొక్క ఎడమ కాలుపై బాగా ప్రెషర్ పడింది. కుడి కాలుపై అంత ప్రెషర్ ఏం లేదు. కుడి కాలు నడుముపై కొద్దిగా మనకు తెలిసింది. ఇంకా అది కాకుండా ఆ యొక్క కుడి కాలు మడమ ఈ యొక్క భాగంలో బాగా ప్రెస్ అయింది. ఈ యొక్క భాగంలో ప్యాంక్రియాస్ ఇంకా లివర్ ఉంటుంది. ఈ యొక్క కింది భాగాలలో ప్యాంక్రియాస్ ఇంకా లివర్ ఉంటుంది. కాబట్టి ప్యాంక్రియాస్ ఇంకా లివర్పై ఆ యొక్క మడమ పెట్టడం వలన ప్రభావం పడుతుంది. ఇలా కొంత సమయం పాటు మనము నిలబడి కాలు రిలాక్స్ అయ్యే వరకు ఉండి దాని తర్వాత రెండో కాలు మడమని కూడా ఇలా తెచ్చిపెట్టాలి. కాళ్ళ వేళ్ళని మడమని బంధించుదాము. ఇలా బంధించి మీరు మీ కుడి చేతితోనే పట్టుకోండి. అలా పట్టుకొని ఆ మడమ పొట్టకి తాకేలాగా కిందికి బెండ్ అవ్వాలి. నడుము కండరాలని, నడుములో ఉండే ఈ ఎముకని పట్టుకోండి. ఇక్కడ ఈ యొక్క ఎడమ కాలు వెనకాలకి వెళ్ళిపోతుంది. ఎడమ చేయిని అస్సలు కదిలించకూడదు. ఒక్కోసారి కుడి కాలు కొద్దిగా బెండ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ తప్పిపోయినట్టు అయితే ఇలా ఎడమ చేతిని కింద పెట్టి ఈ ఆసనాన్ని చేయండి. దాని తర్వాత నెమ్మదిగా రెండు చేతులని కింద పెట్టేసి ఈ కాలుని కిందికి తెచ్చి ఉత్తానాసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుందో గమనించండి. కాలు బయటి భాగంలో ఉండే ఈ కండ, ఈ యొక్క నరంపై ప్రభావం మనకు బాగా తెలిసి వస్తుంది. ఎందుకు? ఇలా కాలుని పెట్టి అక్కడ బ్యాలెన్స్ చేయడం వలన ఆ నరం యాక్టివేట్ అవుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. అదే ఎడమ కాలు మడమ పొట్ట కింది భాగంలో పెట్టి ప్రెస్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా లివర్పై ప్రభావం పడింది. అయితే ఈ ఆసనాన్ని థెరపీగా వాడతాము కాబట్టి ఈ యొక్క ఆసనాన్ని మనము చాలా నెమ్మదిగా చేయాలి. అలానే ఎక్కువ సమయం పాటు ఉండడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనాన్ని ఎక్కువ సమయం పాటు
ఉండాలంటే ఏదైనా ప్రాప్ని సపోర్ట్ని యూస్ చేసుకొని చేయాలి. ఎలాంటి సపోర్ట్ని యూస్ చేసుకోవచ్చు, చైర్తో ఎలా చేయాలి, గోడతో ఎలా చేయాలి అనే వాటిపై డిస్కషన్ మనము ముందు వచ్చే ఎపిసోడ్స్లో చేద్దాము. కాలు వెనకాల భాగంలో తీవ్రమైన స్ట్రెచ్ పడింది కాబట్టి ఎక్కువ సమయం పాటు పూర్ణ ఉత్తానాసనంలో తాడాసనంలో ఉంటూ మనము రిలాక్స్ అయిపోవాలి. దాని తర్వాత కింద కూర్చోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు అర్ధ పద్మ అర్ధ ఉత్తానాసన. ఈ అర్ధ పద్మ అంటే ఒక కాల్ని పద్మాసనంలో పెట్టి అర్ధ ఉత్తానాసనంలో ఉండడాన్ని అర్ధ పద్మ అర్ధ ఉత్తానాసనం అని అన్నాము. పద్మాసనం ఉంది కాబట్టి దీనికి మనము మంచి ప్రిపరేషన్ చేయాలి. ముందుగా మంచి ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళాలి. బద్ధకోణాసనంని పాదాలని పెట్టేసి తొడలని బాగా పైకి కిందికి అనాలి. అలా తొడలని బాగా పైకి కిందికి అనడం వలన తొడ కండరాలలో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. తొడ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. కొంత సమయం పాటు ఇలా మనము బద్ధకోణాసనంలో కాళ్ళని బాగా ఆడించాలి. దాని తర్వాత చేతులని ఇలా చెరువైపు చేసి ఆకాశం వైపు పైకి కిందికి చేయండి. దాంతో వెన్నుముక్క బాగా వార్మప్ అవుతుంది. కుడి చేతిని కింద పెట్టేసి సైడ్లో బెండ్ అవ్వాలి. ఎడమ చెయ్యి, మళ్ళీ కుడి చెయ్యి, ఇలా రెండు వైపులా మనము సైడ్ టు సైడ్ వెళ్తూ ఉండాలి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అయిన తర్వాత మనము ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవుదాము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుదాము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా రెండు వైపులా ట్విస్ట్ అవుతూ ఉండండి. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు కుడికాలుని హిండోలాసనంలో తీసుకెళ్దాము. అలా కాళ్ళని ఇంటర్లాక్ చేసి కాళ్ళ వేళ్ళని మోకాల వైపు పుల్ చేసి పెట్టండి. ఇప్పుడు మోకాల్ని సైడ్ టు సైడ్ చేస్తూ ఉండండి. కాల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా బాగా మనం కుడి కాలుని సైడ్ టు సైడ్ చేసి దాని తర్వాత ఎడమ కాలుని కూడా అదే విధంగా ఆడించాలి. ఎడమ కాళ్ళ వేళ్ళని కూడా మన మోకాల వైపు పుల్ చేసి పాదాన్ని మోకాల హైట్లో పైకి లేపండి. అలా లేపి మనము కాలుని ఆడించాలి. దాని తర్వాత మనము పైకి వచ్చేసి నిలబడాలి. నడుముని పట్టుకోండి. కాళ్ళ మడమలని పైకి కిందికి చేయాలి. అలా చేయడం వలన కాళ్ళల్లో ఉండే కండరాలు, కాళ్ళ వెనకాల ఉండే హామ్స్ట్రింగ్ కండరంపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా పైకి కిందికి బాగా అంటూ ఉండాలి. దాని తర్వాత మనము ఒక కాల్ని అర్ధ పద్మాసనంలో తీసుకొని రావాలి. అయితే ఆ కాలు బాగా కంప్లీట్గా పైకి రావాలంటే మనము బెల్ట్ సహాయాన్ని తీసుకుందాము. బెల్ట్ని తీసుకొని కాలు యాంకిల్ని మనము బంధించాలి. ఈ యొక్క బెల్ట్ని మనము ఎడమ చేతితో పట్టుకుందాము.
2 సార్లు లేదా ఒకసారి ఎడమ చేతికి కూడా ఆ బెల్ట్ని చుట్టండి. దాంతో మన ఎడమ చేతిలో గ్రిప్ బాగా ఉంటుంది. చూడండి, ఇంతకుముందు కాలు కింద ఉండేది, బెల్ట్ సహాయంగా చేయగానే కాలు బాగా పైకి వచ్చేసింది. అలా నెమ్మదిగా మీ పాదాన్ని కొద్దిగా పైకి లాగుతూ ఉండాలి. నడుములో ఎలా అనిపిస్తుందో, తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా చేసి మన ఎడమ కాలులో కొద్దిగా బెండ్ చేసి పెట్టాలి, లేదా ఎడమ కాలు వెనకాల భాగంలో బాగా తీవ్రంగా ప్రభావం పడుతుంది. దాంతో ఆ నడుములో కూడా మనకు పెయిన్ అనిపించవచ్చు. 2 చేతులతో నడుము దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఆ పాదము ఎంత పైకి తీసుకోగలిగితే అంత మంచిది. ఇక్కడ నేల వైపు చూడకుండా కొద్దిగా ముందు వైపు చూస్తూ బ్యాక్ని ఫ్లాట్గా చేయాలి. ఒకవేళ వీలు కాకపోతే ఆ కుడి చేతు వేళ్ళని కింద పెట్టేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వచ్చు. అయితే నెమ్మదిగా మనకు స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇక్కడ అలానే ఉండాలి. కాళ్ళని కింద పెట్టేసి కాలుని మార్చుదాము. ఎడమ పాదాన్ని పద్మాసనంలో పెట్టండి. అయితే ఎడమ వైపు కొద్దిగా కష్టంగా భావిస్తాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలులో వంపు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. ఎందుకంటే బ్యాలెన్స్ తప్పి మనం కింద పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎడమ మోకాల్ని కిందికి వచ్చేలాగా చూస్తూ నడుము భాగాన్ని పట్టుకోండి. నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ అర్ధ ఉత్తానాసనంలో వెళ్ళాలి. ఇక్కడ ఫోకస్ చేస్తూ ఎక్కువ సమయం పాటు ఉండడానికి ప్రయత్నించాలి. వీపులో ఎలా అనిపిస్తుందో, కాలు బయటి భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పాదాన్ని కిందికి పెట్టేసి బయటికి వచ్చేసేయండి. సో చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధ పద్మ అర్ధ ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మనం బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వీపుకు నడుముకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. పొట్ట కండరాలకు చాలా మంచిది. అలాగే ప్యాంక్రియాస్, లివర్ పై కూడా మంచి ప్రభావం పడుతుంది. వాటికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. బెల్ట్ని పక్కకు పెట్టేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. ఇక్కడ పాదాలను కొద్దిగా దూరంగా చేసి పృష్ఠభాగాల వెయిట్ని, పృష్ఠభాగాలని మడమల ముందు తెచ్చేసి తలని కిందికి వాల్చి పూర్ణ ఉత్తానాసనాన్ని కౌంటరాసనంగా చేద్దాము. చేతులని మరీ దూరంగా చేసి కాళ్ళ చెరోవైపు పెట్టండి. పృష్ఠభాగాలను ముందుకు చేస్తూ ఇక్కడ తలలో రక్త ప్రసరణ బాగా పెరిగేలాగా కాళ్ళని మూసివేసి కింద పడకుండా ఉండేలాగా చూస్తూ నెమ్మదిగా రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు, నడుం కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు ఫ్లాట్ ఫీట్ ఉన్నవాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయే ఛాన్స్ చాలా ఉంది. కాబట్టి మీరు ఏదైనా బ్లాక్ని సహాయంగా తీసుకొని ఆసనం చేయవచ్చు. ఎలా చేయాలో మనము ముందుకు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు కాళ్ళపై బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఎవరికైతే కాళ్ళు వీక్గా ఉన్నాయో వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. కానీ కంపల్సరిగా మీరు ఈ ఆసనాన్ని చేయాలి. పద్మాసనం ఉంది కాబట్టి మోకాళ్ళలో ఎక్కువగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు పద్మాసనంలో లెగ్ని అలా ఫోల్డ్ చేయకూడదు. అలానే వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇక్కడ ఫుల్గా బెండ్ అవ్వకూడదు. హాఫ్గా బెండ్ అవుతే మీరు వర్టిగో ప్రాబ్లం ఎక్కువ అవుతుందా లేదా గమనించండి. తక్కువగా వర్టిగో ఉన్నవాళ్ళు చేయవచ్చు. ఎక్కువగా వర్టిగో ఉన్నవాళ్ళు ఇలా తలని బాగా కిందికి చేసి ఆసనం చేస్తే మంచిది కాదు. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో అర్ధ పద్మ అర్ధ ఉత్తానాసన
ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.